హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శశి వంటశాల. ఈరోజు వీడియోలో ఇంట్లోనే చాలా సింపుల్‌గా కలాకండ్‌ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. మనము ఇంట్లో తయారు చేసినా గానీ, బయట కొన్న కలాకండ్‌లాగా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మరి ఇవి తయారు చేసుకోవడం కూడా చాలా సింపుల్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఈ సింపుల్ టేస్టీ కలాకండ్‌ని ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి. ముందుగా స్టవ్ పైన ప్యాన్‌లో 1.5 లీటర్ల పాలను తీసుకోవాలి. ఈ పాలనేవి మనకి ఫుల్ క్రీమ్ మిల్క్‌ని తీసుకోవాలనమాట. మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఇవి కలుపుకుంటూ 1.5 లీటర్ల పాలనేవి సగం అయ్యేంత వరకు మరిగించుకోవాలి. ఇలా లీటర్‌న్నర పాలనేవి ఈ విధంగా సగం వరకు అయ్యేలాగా మరిగించుకోవాలి. ఇలా పాలు సగం అయ్యేంత వరకు మరిగించుకున్న తర్వాత ఒక అరచెక్క నిమ్మ చెక్కని తీసుకొని, నిమ్మరసాన్ని ఒకేసారి పూర్తిగా పిండకుండా ఈ అరచెక్క నిమ్మరసం కూడా 2, 3 సార్లు పిండుకుంటూ పాలని కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలుపుకోవటం వల్ల మనకి ఇందులో పాలల్లో వచ్చే పన్నీర్ అనేది గట్టిగా అవ్వకుండా పన్నీరు చాలా సాఫ్ట్‌గా ఉంటుంది. మనము ఒకేసారి నిమ్మరసాన్ని పిండుకుంటే పన్నీర్ అనేది కొంచెం గట్టిగా వస్తుందనమాట. ఇలా నిమ్మ చెక్కని 2, 3 సార్లు పిండుకున్న తర్వాత మనకి ఇలా పన్నీర్ అనేవి చూడండి ఎంత సాఫ్ట్‌గా వచ్చిందో ఈ విధంగా వస్తుందనమాట. ఇలా పన్నీరు పాలు మొత్తం పన్నీర్‌లాగా అయిన తర్వాత ఇందులోకి అరకప్పు పంచదారని తీసుకోవాలి. ఈ పంచదార కూడా పూర్తిగా ఒకేసారి వేయకుండా సగం పంచదారని వేసిన తర్వాత కలుపుకుంటూ ఈ పంచదార అంతా పూర్తిగా కరిగి కొంచెం దగ్గర పడిన తర్వాత మాత్రమే మళ్ళీ మిగిలిన పంచదారని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా మిగిలిన పంచదారని కూడా పూర్తిగా వేసుకున్న తర్వాత ఇలా కలుపుకుంటూ పంచదార అంతా కరిగి మనకి ఈ కలాకండ్ దగ్గర పడేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. ఈ కలాకండ్ దగ్గర పడే లోపు మనము ఒక బౌల్‌లో నెయ్యి కానీ, ఆయిల్ కానీ వేసుకొని ఇలా బౌల్‌కి ఆయిల్ అంతా గ్రీస్ చేసుకొని పక్కన రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ పైన పెట్టుకున్న కలాకండ్‌ని మంటని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలాకండ్ కలుపుకుంటూ దగ్గర పడే లోపు ఈ కలాకండ్ అనేది మనకి గోల్డెన్ షేడ్ అనేది వస్తుందనమాట. ఇక్కడ చూడండి కలాకండ్ మరీ గట్టిగా కాకుండా ఈ స్టేజ్‌లో ఉండగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి కలాకండ్ అనేది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చిందండి. ఇలా తయారు చేసుకున్న కలాకండ్‌ని మనం ముందుగా ఆయిల్ రైస్ పెట్టుకున్న బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. ఇలా బౌల్‌లోకి కలాకండ్ అంతా వేసుకున్న తర్వాత ఈ బౌల్‌లో కలాకండ్‌ని ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బౌల్‌కి టైట్‌గా మూత పెట్టుకొని ఈ కలాకండ్ తొందరగా చల్లారిపోవాలని ఫ్యాన్ గాలికి పెట్టకుండా ఇది కొంచెం మందంగా ఉన్న టవల్‌లో చుట్టుకొని పెట్టుకోవాలి. ఇది 4, 5 గంటల పాటు ఈ కలాకండ్‌ని మెల్లగా చల్లారేలాగా చూసుకోవాలనమాట. ఇలా టవల్‌లో కలాకండ్ బాక్స్ చుట్టుకొని పెట్టుకున్న తర్వాత ఇక్కడ నేను 4 గంటల తర్వాత తీసి చూపిస్తున్నాను చూడండి. ఇలా 4 గంటల తర్వాత మనకు కలాకండ్ అనేది పూర్తిగా చల్లారిపోయిందండి. కలాకండ్ ఇలా చల్లారిన తర్వాత ఇంతకు ముందు కంటే కలాకండ్ అనేది గోల్డెన్ షేడ్‌లోకొచ్చిందనమాట. ఈ బౌల్‌లో నుంచి ఇది కలాకండ్ ఊడి రాదు కాబట్టి స్టవ్ పైన ఒక 10 సెకండ్స్ పాటు చుట్టూ తిప్పుకుంటూ వెయిట్ చేసుకోవాలి. తర్వాత బౌల్‌లో చాకుతోని ఇలా చుట్టూ తిప్పుకుంటూ కలాకండ్‌ని కొంచెం లూజ్ చేసుకున్నామంటే కలాకండ్ అనేది బాక్స్ నుంచి మనకి ఈజీగా ఊడిపోతుంది. ఇప్పుడు ఈ కలాకండ్‌ని ఒక ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు మనము ఈ కలాకండ్‌ని మనకు నచ్చిన షేప్‌లో కట్ చేసుకోవచ్చు. ఇలా మనము టవల్‌లో పెట్టి 4, 5 గంటల సేపు మెల్లగా ఈ కలాకండ్‌ని చల్లార్చుకోవడం వల్ల మనకి కలాకండ్ అనేది లోపల వైపు బ్రౌన్‌గా, పైన కింద లైట్ గోల్డెన్ షేడ్ అనేది వస్తుందనమాట. ఇలా తయారు చేసుకోవటం వల్ల కలాకండ్ అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి. మనకి ఎప్పుడైనా స్వీట్ తినాలి అనిపించినప్పుడు ఇలా సింపుల్‌గా, టేస్టీగా ఇంట్లోనే కలాకండ్‌ని ట్రై చేయండి. ఫస్ట్ టైమ్ తయారు చేసినా పర్ఫెక్ట్‌గా వస్తుందనమాట. మరి మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మరి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నా ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇలాంటి సింపుల్, టేస్టీ, క్విక్ రెసిపీస్ కోసం శశి వంటశాల ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.